నమస్కారం. శాకాహారం మరియు రక్తదాన దినోత్సవం ప్రత్యేకమైన స్టార్ మహిళ 1500+ కి స్వాగతం, సుస్వాగతం. ప్రకృతి మనకి సర్వం ఇస్తుంది. ప్రకృతి మనల్ని కాపాడుతుంది, ఆహారం ఇస్తుంది, అలాగే మనల్ని జీవించడానికి ఉపయోగపడేటువంటి సర్వ సామాగ్రి ప్రకృతి ఇస్తుంది. కొన్ని ప్రాణులు మాంసాహారం తినే విధంగా, కొన్ని ప్రాణులు శాకాహారం తినే విధంగా ఈ ప్రకృతి తయారు చేసింది. అయితే ప్రాణులన్నీ కూడాను అవి ఫాలో అవుతున్నాయి, కానీ ఒక్క ప్రాణి మాత్రం ప్రకృతి చెప్పినట్టుగా వినట్లేదు. అదే ప్రాణి? మనిషి. అవును, ప్రకృతి చెప్పినట్టుగా నడుచుకోవడం లేదు, ప్రకృతి చెప్పినట్టుగా తినడం లేదు, ప్రకృతి చెప్పినట్టుగా తాగడం లేదు. ఇష్టం వచ్చినట్టు తింటుంది, తాగుతుంది. ఒక్కోసారి మాంసాహారం, ఒక్కోసారి శాకాహారం, ఒక్కోసారి అటు ఇటు కాని ఆహారం ఏమిటేమిటో తినేసి కడుపుని ప్రకృతిని పాడు చేసేస్తుంది. దానితో పాటుగా రక్తదాన దినోత్సవం కూడాను. తల్లి కన్నీళ్లు బిడ్డని కాపాడలేకపోవచ్చేమో గానీ మనం చేసేటువంటి రక్తదానం వల్ల ఒక ప్రాణం కాపాడగలుగుతాం. రక్తదానం చేయడం ఆరోగ్యానికి మనకి కూడా మంచిది కాబట్టి వీలైనన్ని సార్లు రక్తదానం చేద్దాం. కమాన్ కమాన్, రక్తదానం చేద్దాం. నా కోసమా? కాదు, నువ్వు వచ్చావా? వద్దు, నేను వస్తున్నాను. అదిగో వచ్చింది చూసారా? అదిగో ముందు నీ రక్తదానం ఇచ్చేద్దాం. ఉండు కాదు, అసలు నువ్వు ఇక్కడ ఈ సెట్ లో ఉండగా నాకు కట్టొద్దు. కాత్యాయని ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో కాత్యాయని వాళ్ళ ఆయనకే కాదు, కాత్యాయనికే తెలియదు. మా అబ్బాయికి తెలియదు. మీ అబ్బాయికి ఇప్పుడు ఎంత ఏజ్? మా అబ్బాయికి 9 years. ఇప్పుడు ఎప్పుడో మహిళలు మహారాణులు స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలైన ఈ పైత్యం ఇంకా తగ్గలేదు. మరి ఎలా తగ్గుతుంది నీతో సావాసం చేశాక? అదిగో చూశారు, మొదలెట్టేసింది. అటు వెళ్ళు కాతు. అలాగే. నన్నెందుకు తీసుకెళ్తావు? నువ్వు వెళ్ళు. రక్తదానం ఎప్పుడు ఇస్తావు? వెళ్ళిన తర్వాత ఇస్తానులే. సరే అయితే నువ్వు ఇస్తావా, నన్ను పిండుకోమంటావా? వద్దమ్మా, వద్దు, పిండుకోవద్దులే. కానీ ఇవాళ ఏమిటో చాలా గ్లామర్ గా కనిపిస్తున్నావు కాతు. బుగ్గలు కూడా వచ్చాయి. థ్యాంక్ యూ. సరే వెళ్ళు, అటు వెళ్ళు. అక్కడ ఉంటే ఇంకెంత కళగా ఉంటావో. కాతు అటు వెళ్ళిపోయింది కాబట్టి నేను సేఫ్. అదిరింది అని బాగుంది అని అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా. ఇప్పుడు పరిచయాలు. నా పేరు ప్రత్యూష, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, చింతల్లో ఉంటాను. ప్రత్యూష, పెద్దది నీకు, చిన్నది నాకు. ఇదేమైనా కేకా షేర్ చేసుకోవడానికి? నువ్వు తిను, నేను తర్వాత తింటానులే. నా పేరు శ్రీలక్ష్మి, నేను వరంగల్ నుంచి వచ్చాను. శ్రీరామ్ ఫైనాన్స్ లో జాబ్ చేస్తాను. అవునా? క్యారెట్లు తింటూ ఉంటారా? తింటుంటాను బాగా. కాతు, ఓయ్ కాత్యాయనికి ఒక కీర దోసకాయ. నేను నీకు పెడతాను, నువ్వు నాకు పెట్టాలి. సారీ, నాకెందుకు పడేసా? నాకు వద్దు. నువ్వు నాకు పెట్టాలన్నావుగా. నాకే పెట్టమని లేదు, నాకు పెట్టమన్నాను. సరే, నాకలేదు. నేను అమ్మా. నా పేరు సౌజన్య, నేను శ్రీ చైతన్య IAS అకాడమీలో వైస్ ప్రిన్సిపల్. వావ్, ఇంత చిన్న వయసులో ఎలా అయిపోయావు? అలా అయిపోయింది. మంచి వెజిటేరియన్ ఫుడ్ తినుంటావు కదా. ఇదిగో ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే సగం వద్దులే, పర్లేదు, ఇప్పటికే ఎక్కువైంది. పర్లేదు కొంచెం. ఇవన్నీ తిన్నా తప్పలేదు సుమా. ఇంకోటి ఏంటంటే, మనం పెళ్ళిళ్ళకి వెళ్తామా, అక్కడ సాలడ్ పెడతారు. ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసేసి మనం చాలా హెల్తీయే కదా అని తింటాం. కానీ చాలా గంటల ముందే కోసేసినటువంటి ఆ సాలడ్ వల్లే చాలా మందికి స్టమక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంట. సో ఈ రా వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కోసిన వెంటనే తినేయాలి, అంతేగాని చాలా సేపు పెట్టేసినవి పొరపాటును కూడా తినకూడదు. ఇక మిగిలిన ఐటమ్స్ పెళ్లిలో ఉండేవి కనీసం కొంచెం సేపు బాయిల్ అవుతాయి కాబట్టి బ్యాక్టీరియాలు పోతాయంట. దీని మీద బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, అందుకని మనం ఏం చెయ్యాలి, వెంటనే తినేయాలి. నా వద్దు, ఫస్ట్ నువ్వు థ్యాంక్ యూ సో మచ్. వద్దులే, చాలా మంచిది. వెనకాల ఏదో లాగుతుంది. నా పేరు పూజ, సికింద్రాబాద్ నుండి వచ్చాను, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు స్వప్న, హైదరాబాద్ నిజాంపేట నుంచి వచ్చాను. ఓకే, ఐటీలో వర్క్ చేస్తాను యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళ కళ్ళు బాగా పనిచేయాలబ్బా. ఇప్పుడు అందుకని అది ఇస్తారా ఏంటి? ఒక యాపిల్, ఒక బీట్రూట్, ఒక క్యారెట్ అంట, ఇవి 3 మిక్సీలో వేసేసి ఆ జ్యూస్ గనక వేసిన వెంటనే తాగేస్తే బోలెడన్ని ఆరోగ్య సమస్యలు పోతాయంట. కొత్తగా ఏమైనా వస్తాయో నాకు తెలియదు. ఇది తిను. కాదు, వెంటనే కోమాలోకి పోవాలంటే ఏం తాగాలి? నీతో మాట్లాడితే చాలే, వెంటనే కోమాలోకి పోతారు. మరి నువ్వు పోలేదు ఇంకా? నేను అలవాటు పడ్డాను. అనుభవం.
అవును. అలా పరిచయాలు అయిపోయి ఇప్పుడు మొదటి రౌండ్ మొదలెట్టేద్దాము. పట్టుకొని చూద్దాం. జరా జరా రెడీ 1 2 3 గో. మీరు కాలేజ్ కదా? అవును. మహా ముదో టెంకలు ఉంటారండి బాబు మీ కాలేజ్ లో. చచ్చిపోతున్నా. వాళ్ళందరూ పాటిస్తారు మీరు చెప్పేవి? పాటించాలి, తప్పదు. సరే మీకు 10 పాయింట్లు. గో. పూజకి 12 పాయింట్లు. స్టార్ట్. ఈసారి జోక్ నేనేస్తాను. సరే శ్రీలక్ష్మికి పాయింట్లు నేను ఇస్తాను. 14. ఒక పిల్లి చనిపోదాం అనుకుంటది. దానికి ఎలకలు దొరకట్లేదు. ఆ. వేడ మీదకి ఎక్కుతది. ఆ. చనిపోతూ దేవుని ఒక కోరిక కోరుకుంటది. ఆ. ఏమని కోరుకుంటది? దేవుడా, ఈ జన్మలో నాకు ఎలకలు దొరకలేదు కాబట్టి వచ్చే జన్మలో అయినా నన్ను ఎలకగా పుట్టించు అని. కాదు, పప్పులో కాలేసిన మ్యామ్ మ్యామ్ అంటది. ఓహో, వేసుకోండి. ప్రత్యూషకి 16 పాయింట్లు. సూక్తులు చెప్తారు, వింటారు, కానీ ఆచరించరు. సూక్తులు చెప్తాడు, వింటాడు కానీ ఆచరించరు. చెప్తాడు, వింటాడు కానీ ఆచరించడు. ఏమో తెలియదు, చెప్పి. నువ్వే. ఆ? మనమే మనుషులు. నేను వేయను. ఏ? ఇది నాకు బాగుంది. ఆహా, ఎందుకమ్మా? వేయను. నువ్వే బాగున్నావు కదా దానికన్నా. మా అబ్బాయి ఆడుకుంటాడు. నీతో ఆడుకుంటున్నాడుగా. నాతో ఆడుకున్నా కూడా దీంతో కూడా ఆడుకుంటాడు. ఆ, సరే అయితే నువ్వు ఇవ్వవా? అయితే నువ్వు అవుట్. దమ్మా నీకు 20 పాయింట్స్. స్వప్న మీకు 18 పాయింట్లు. ఇవాళ ఫస్ట్ రౌండ్ లో విన్నర్ ఎవరు? మన కాత్యాయని 20 పాయింట్లు. ఇదిగో నీకు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. వాడు మా ఊరు వచ్చాడు. మా ఊరు వచ్చినప్పుడు నువ్వు కూడా నా పక్కన ఉన్నావు. గుర్తుందా లేదా? నాకు గుర్తులేదు. అప్పుడు మీ కోరికలు ఏమన్నా ఉంటే చెప్పండి, తీరుస్తానన్నాడు. అప్పుడు నువ్వేమడిగావు? ఏమడిగాను? ఈ వెజిటేరియన్ డే ఉంది కదా, దీని నిమిత్తం ఒక క్వశ్చన్ అడిగా. మనం గుర్తుందా నువ్వు నేను? అవునా? ఏమడిగాం? కూరగాయలు రేట్లు ఎందుకు ఇలా పెంచేశారు అని చెప్పి. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇంట్లో పప్పుచారు పెట్టుకున్నాను అన్నాడు. ఏం కొనుక్కోకండి అన్నాడు. అంతే మరి, వాళ్ళు ఏమంటారు? నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఉండవు, పక్కకి వెళ్ళిపోతాలే అని చెప్పి మనం అన్నాం. మళ్ళీ ఆ తర్వాత ఏమవుతుంది? మనం పక్కకి వెళ్తాం గానీ ఆయన మాత్రం వెళ్ళడు. అవి వెజిటేరియన్ రేట్లు తగ్గవు. ఇంకెప్పుడు తినాలి మనం? అసలు ఏమిటా ఉల్లిపాయల ధరలు వదినా? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అసలు వండుకొని తినేలాగా ఉన్నాయి. 50 రూపాయలు ఉన్నాయి. ఈ మధ్య ఏం చేస్తున్నావు ఈ మధ్య వంట? ఏం చెప్పమంటావు వదినా? అన్నయ్య ఏం వండుతున్నాడు రోజును? ఉల్లిపాయలు లేకుండానే నేనే వండుతున్నానులే. అవును, ఆయన అన్నయ్య వంట తిని. అవును, నువ్వేమో మీ ఆయన వంట తిని బాగా డాష్ లాగా తయారవుతున్నావు. అవును, మరి మీ అన్నయ్య నాకు బాగా వండి పెడుతున్నారు. నేనేం బంగారం లాంటి ఆయన దొరికాడులే వదినా. వెళ్ళు. సింహానికి మేకకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇవాళ శాకాహార దినోత్సవం కాబట్టి దానికి రిలేటెడ్ గా చెప్పడానికి ట్రై చేయండి. అందరూ చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. సింహానికి మేకకి డిఫరెన్స్ ఏంటి? దానికి కొమ్ములు ఉంటాయి, దీనికి కొమ్ములు ఉండవు. కాదు, ఆ సింహం మేకని తింటుంది కానీ మేక సింహాన్ని తినలేదుగా.
దాన్నే నాన్ వెజిటేరియన్ కాబట్టి దాన్నే వెజిటేరియన్ డేకి రిలేట్ చేయాలంటే ఇది సింహము క్రూరజీవి, మేక కూరజీవి. ఓహో థ్యాంక్ యూ. కూర మీకు అర్థం కావు, నేను చెప్పింది ఖాయం అది చేస్తుంది. కూర అంటే ఆకుకూరలే తింటుంది. పాపం, అందులోనూ మళ్ళీ అది తోటకూర పాలకూర వెతుక్కుంటుంది. మేకని కూర వండుకొని తింటాక, అందుకని దాని కూర రేట్లు తక్కువగా ఉన్నాయి. కొత్తిమీర కూడా రేట్ ఎక్కువగానే. యాక్చువల్లీ ఏంటంటే మనం మేకలు అవన్నీ ఎందుకు తింటున్నాం అంటే మనం కూరగాయలు తినటం లేదు కాబట్టి, అది తింటుంది తింటే కూరలే మనం తింటే మనం మేకను తినక్కర్లేదు. తెలుసా మీకు? అబ్బా ఎంత గొప్ప విషయాన్ని నేను చెప్పాను ఇవాళ. లాస్ట్ పంచ్ ఏదైనా అయితే అసలు ఆ కిక్కే వేరు కాదు. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్మేళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని తీరం. ఏదో గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఈ ఉదయం. ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే, చేరి దూరం అయ్యే వరసే రే కలలుగా విరిసే. ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని తీరం. ఏమో ఏదో గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం. నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమ ప్రేమ. ముద్దులిడిన ఊపిరి సెగలు రగిలి చెడిపోతున్నా, చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరుగెడుతున్నా. సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే, అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే. నవ్వుతో చంపే మాయే చాలే. ఓహో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ప్రత్యూష, స్వప్న, సౌజన్య బాగా చేశారు. మీరు విన్నటువంటి ఈ పాట ఏ సినిమాలోది? రంగం మూవీ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక సంభాషణ విందాం. గోడ కుర్చీవై, నేను వెయ్యమన్నది గోడ కుర్చీ, గోడకి కుర్చీ కాదు. ఎందుకు వెయ్యాలి? పనెగ్గొట్టి పారిపోయినందుకు. నేనేం పారిపోలేదు, సిక్ లీవ్ పెట్టి నటరాజు దగ్గరికి వెళ్ళాను. ఆయన డాక్టరా? కాదు, మా వంశ విరాట్. ఏ హోటల్లో దిగాడు? హోటల్లో దిగడానికి ఆయన మనిషి కాదు, సాక్షాత్తు చిదంబరంలో కొలు ఉన్న నటరాజ స్వరూపం. కష్టపడి వెళ్ళాను. వెళ్ళేం చేసావు? కొబ్బరికాయ కొట్టాను. కొడితే ఏమొచ్చింది? ఒక చెక్క ప్రసాదం వచ్చింది. అంటే రెండో చెక్క బొక్క అన్నమాట. ఖర్చు ఎంత అయింది? 2000. అదో బొక్క. ఆ మాత్రం దానికి చిదంబరం దాకా వెళ్ళాలా? దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడంటారు. ఆ రూల్ ప్రకారం మన ఇంట్లో కూడా ఉంటాడు. అలాంటప్పుడు సపోజ్ ఆ కొబ్బరికాయ మన ఇంట్లోనే కొడితే రెండో చెక్క కూడా పచ్చడికి మిగిలేది. 2000 దోల తీరేవి కాదు కదా. 2000 రెండో కొబ్బరి చెక్క అని చూసుకుంటే మా వంశ సాంప్రదాయం దెబ్బతింటుంది. నీకో వంశం, దానికో బోడి సాంప్రదాయం. అయ్యగారు నన్నేమైనా అనండి, నా వంశాన్ని మాత్రం ఏమీ అనండి. ఈ సంభాషణలో ఒకరి గొంతు గుర్తించండి. ఎల్బి శ్రీరామ్, ఎంఎస్ నారాయణ. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. మనసు సీసా మూతనే మత్తుగా తెరిచేశానే, మధుర ప్రేమల సెంటునే మగ మిత్రులపై చల్లేశానే.
పాట ఏ సినిమాలోది? తుఫాన్. తీసుకోండి 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైండ్ లో మన తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. మూడు. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి. శాకాహార దినోత్సవం సందర్భంగా బీట్రూట్ జ్యూస్ పెట్టాం అనుకుంటున్నారా? కాదు, రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తం తాగేద్దామని పెట్టాం. ఏమి తినని వారిని శాకాహారులు అంటారు. నాన్ వెజ్ తినని వారిని. నాన్ వెజ్ అంటే తెలుగులో మాంసాహారం. ఓకే, తీసుకోండి. కాత్యాయని 2. నా దాంట్లో తీసుకున్నావు. సౌజన్య 1. స్వప్న 1. శ్రీలక్ష్మి 1. అండ్ ప్రత్యూష 1. మాంసాహారం తినకండి, శాకాహారులాగా ఉండండి అని చెప్పిన జాతిపిత ఎవరు? ఆప్షన్స్: ఏ గాంధీజీ, బి నెహ్రూజీ. గాంధీజీ. క్వశ్చన్ లోనే మేము ఆన్సర్ కూడా చెప్పాం, జాతిపిత ఎవరు అని. తీసుకోండి 3 పాయింట్లు. కాత్యాయని 1. స్వప్న 1. సౌజన్య 1. నెంబర్ 5. ప్రేమ దేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. రక్తం ఎప్పుడు చైతన్యవంతంగా ఉండాలి అంటే ముఖ్యంగా రక్తానికి అందాల్సిన వాయువు ఏది? ఆక్సిజన్. కరెక్ట్ ఆన్సర్. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, యోగా లాంటివి చేసే వాళ్ళకి ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. పూజ 3. కాత్యాయని 3. ఓకే, గోంగూర, పాలకూర, బచ్చలి కూర, జామాకులలోని ఏ ఆకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్స్: ఏ గోంగూర, బి పాలకూర. పాలకూర. కాదంట, గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 6. రంగోలి రంగోలి రంగోలే సింగారి కుగ్గల్లో పొంగలే పటూచిరే కట్టాలే సిగూచుకే పెట్టాలే. మన శరీరంలో రక్తాన్ని పంపింగ్ చేసే అవయవం ఏది? గుండె. ఓకే, కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. కాత్యాయని 2. పూజ 2. సౌజన్య 2. రక్తదానం చేశాక ఎంతసేపట్లో తమ సాధారణ పనులు చేసుకోవచ్చు? ఆప్షన్: ఏ సుమారుగా 10 నిమిషాల తర్వాత, బి 10 రోజుల తర్వాత. సుమారుగా 10 నిమిషాల తర్వాత. అంతేనంట. రక్తం మన శరీరం నుంచి తీసాక ఏదైనా ఒక జ్యూస్ తాగేసి 10 నిమిషాల తర్వాత రక్తం ఇచ్చామన్న సంగతి కూడా మర్చిపోయి మన పనులు మనం చేసేసుకోవచ్చు. తీసుకోండి వేరే వాళ్ళ రక్తం. ప్రత్యూష 1. స్వప్న 1. పూజ 1. నెంబర్ 4. ఒకసారి రక్తదానం చేశాక మరోసారి రక్తదానం చేయాలి అంటే మధ్యలో కనీసం ఎంత కాలం ఆగాలి? 2 నెలల తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. కనీసం 3 నెలలు. ఓకే, సో ఐఎమ్ సారీ, దీనికి పాయింట్లు రాలేదు మీకు. మాంసం, పప్పు, టొమాటోలు, బంగాళదుంపలలో త్వరగా జీర్ణమయ్యేవి ఏవి? మాంసం, పప్పు, టొమాటో, బంగాళదుంప. టొమాటో. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. 2 శ్రీలక్ష్మి, 2 పూజ, 1 కాత్యాయని, 1 సౌజన్య. నంబర్ 2. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. కాటు. ఓయ్ కొంచెం వద్దు, కొంచెం ప్రేమ కొంచెం. సరే.
మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. సరే ఇప్పుడు నేను కొంచెం నేను ఎక్కువ తాగాను అనుకో మా ఆయన మళ్ళీ ఫీల్. ఎందుకు? ఏదో అనుకుని. ఆహా ఇది అది అనుకుంటాడా? మరి అన్నయ్య అనుకుంటున్నారు కదా రోజును. అబ్బా నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా. మనలాగే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళంట. నిజమే. వాళ్ళు కూడా ఇలాగే వెజిటేబుల్ జ్యూస్ కాకుండా మందు కొడుతూ ఉండేవాళ్ళంట. అవును. అందులో కొంతకాలానికి ఒకటి లివర్ చెడిపోయి పోయాడంట. దాంతో ఇంకొకడు మందు కొట్టడం మానేశాడంట. మానేసిన వాడు ముందే పోయాడా? కాదు కాదు. అయినా సరే మందు కొట్టడం మానేసిన వాడు ఇంకొక స్నేహితులు వచ్చి చూసేసరికల్లా మళ్ళీ మందు కొడుతున్నాడంట. వాడు అడిగాడంట, ఏంట్రా నువ్వు మందు మానేసావు కదా అంటే, రే ఇది నా వాటా కాదురా పోయిన వాడిది అన్నాడు. నేను తాగేశాను నా వాటా అన్నాడా? వాడు మానేశాడుగా. ఇది పోయిన వాడిది అన్నమాట. పోయిన వాడిది వీడు తాగుతున్నాడా? మానేశాడు. స్నేహం. హై బీపీ అంటే ఏమిటి? హై బీపీ అంటే చెప్తానాగే, కంగారు పెట్టమ. తెలుగులో చెప్పి. తెలుగులోనే చెప్తాను. రక్తపోటు. రక్తపోటు. రక్త ప్రవాహ వేగం. పోటు అనొచ్చు, అయినా సరే రక్త ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడం అన్నమాట. తీసుకో 6. శ్రీలక్ష్మి 3, స్వప్న 3. రక్తంలోని ముఖ్యమైన మూలకం ఏది? హిమోగ్లోబిన్. వెరీ గుడ్ కాత్యాయని. వావ్ బా శాకాహారం తిని నీ మెదడు ఎంత బదులుగా ఉందో. శాకాహారం తినడం వల్ల. ఓకే తీసుకో. పూజా 3, సౌజన్య 1, ప్రత్యూష 2. శారీరక శ్రమ వల్ల కాకుండా సాధారణ మనుషులకి బీపీ ఎప్పుడు పెరుగుతుంది? టెన్షన్స్ ఉన్నప్పుడు. టెన్షన్స్ కలిగినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది అనమాట. అందుకని మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. ఏది అందరూ ఒకసారి ప్రశాంతంగా నవ్వండి. కొంతమందికి బీపీ వచ్చినప్పుడు బాగా అరిచేస్తూ ఉంటారు. కూల్ తీసుకో. కాత్యాయని 3, స్వప్న 1, శ్రీలక్ష్మి 1, సౌజన్య 1. సంవత్సరానికి కనీసం 2 సార్లైనా రక్తదానం చేసేవారు చాలా చురుగ్గా ఉంటారు. ఎందుకు? వాళ్ళు విటమిన్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తింటారు, ప్రోటీన్స్ ఉన్నవి, బ్లడ్. ఆప్షన్స్ తీసుకోకుండా చెప్పావు, తప్పు సమాధానం. రక్తం ఎప్పటికప్పుడు ఉత్పత్తి చెందడం వల్ల. సో అలా రక్తం ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవడమే కాకుండా రక్తదానం చేసాము అన్నటువంటి ఒక తృప్తి ఉంటుంది కదా, ఒక ఆనందం. దాని వల్ల కూడా వాళ్ళు ఎప్పుడు చురుగ్గా ఆనందంగా ఉంటారు. అందుకనే రక్తదానం చేయడం మంచిదంట. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకొక డాన్స్ చూద్దాం. ನಮ್ಮ ಸತೀರ್ಸು ನಡಿಯಂತೀರ ಸೈಯಂದ್ರೆ ನಾನು ಸೈಯಂತೀರ ನಮ್ಮ ಸತೀರ್ಸು ನಡಿಯಂತೀರ ಬಳ್ಳಾರಿ ಬಾವಾ ಬಾ ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗುಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾಳ ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬಾ ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗುಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದ
చేశారు, వెరీ గుడ్. ఇక నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం చూడండి. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. త్రిష. అది త్రిషానే, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శ్రేయ. ఎస్, 6 పాయింట్లు ప్రత్యూష. తర్వాత చిత్రం. సమంత. 6 పాయింట్లు స్వప్నకి. తర్వాత చిత్రం. విక్రమ్. ఎస్ సౌజన్య, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం. అసిన్. పూజకు 6 పాయింట్లు. అలా ఈ చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. రేపు మహాత్మా గాంధీ గారు అలాగే ఎల్బి శాస్త్రి గారి పుట్టినరోజులు. అలాగే అతి త్వరలో రాబోతోంది 1600 ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ. మన ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. అది తినండి, తర్వాత ఇది ఆడండి, మంచినీళ్లు తాగండి. ఒక చేతిని వెనక్కి పెట్టుకోండి, ఎడమ చేతిని. ఒక బంతిని తీసుకొచ్చి ఇందులో పెట్టండి, ఒక టమాటోని పెట్టండి, ఒక బంతిని పెట్టండి, ఒక క్యారెట్ ని పెట్టండి, మళ్ళీ ఒక బంతిని పెట్టండి, ఒక టమాటోని పెట్టండి, ఒక బంతిని పెట్టండి, ఒక క్యారెట్ ని పెట్టండి. ఇలా మొత్తం పెట్టడం అయిపోయింది అనుకోండి. మళ్ళీ దీన్నిటి పెట్టండి, దీన్నిటి పెట్టండి, దీన్నిటి పెట్టండి, దీన్నిటి పెట్టండి. ఇదే ఆట. 1 2 3 గో. సరే, 4 ఇటు 4 అటు. ఆ మార్చడం అయితే కరెక్ట్ గా చేశారు, కానీ మళ్ళీ రివర్స్ లో ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. సో ఇవేమీ లెక్కలోకి రావట్లేదు, అవి మాత్రం వచ్చాయి. 210 హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో.
ఈ 4 ఇటు వచ్చాయి, ఆ 4 అటు వెళ్ళాయి. 28 ఇవి మిగిలాయి కదా, అందుకని 29, 30, 31 ఇంటూ 6 186. రోటీ మేకర్. 1 2 3 గో. ఇవి 33, 34, 35, 36 216. వాటర్ ప్యూరిఫైర్. 1 2 3 గో. ఇరవై 24, 25, 26, 27 ఇంటూ 6 162. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. హాఫ్ సెంచరీ ఇక్కడే కొట్టేసావు. 50, 51, 52, 53 ఇంటూ 6. వావ్, 318. హండీ సెట్. వెరీ గుడ్. 54 ఆరులండి మీ టార్గెట్. అయినా ఈ పిల్లలు ఆడుతుందని మనం ఎవరైనా కలగన్నావా? అసలు ఏమిటో ఆడడం. 50 కొట్టేసింది వదినా. హాఫ్ సెంచరీ. నువ్వు 25 కొట్టు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
48 49 50 51 306 డిన్నర్ సెట్. ఇవాళ మన స్టార్ యువతి ఎవరో తెలుసా? ప్రత్యూష. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వరిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా